హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యువరం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో అచీవర్తో ఉన్నాం. తను శ్రీవాణి, గ్రూప్ 2 ఆఫీసర్. ఇప్పుడు కొద్ది రోజుల వరకు స్టూడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆస్పిరెంట్ కాదు స్టూడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. 2016-17లో 10th కంప్లీట్ చేసుకొని వెంటనే ఇంటరు, ఆ వెంటనే డిగ్రీ. ఎక్కడో కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఈ పాఠశాలలో, ఇక్కడ నేను వేసుకున్నటువంటి బొమ్మ, ఇది నా పాఠశాల. ఈ బొమ్మ మీనింగ్ ఆడపిల్ల చదువు అని. సో ఇదే పాఠశాలలో ఇక్కడే చదువుకున్నటువంటి తను ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్గా ఎలా ఎదిగింది, తన ఫ్యామిలీ తనకు ఎలా బాసటగా నిలిచారు, ఎలా ఆసరాగా నిలిచారు, తను ఇంత పెద్ద ఫలాలు ఇచ్చేటువంటి ఒక మహావృక్షంగా ఎదగడానికి వాళ్ళు ఎలా కష్టపడ్డారు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. ఇది ఆడపిల్ల చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే కోణంలో రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో. కాబట్టి దయచేసి ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు గలటువంటి తల్లిదండ్రులకు షేర్ చేస్తారని, ఒక ఆడపిల్ల యొక్క చదువు ఒక కుటుంబాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుంది అని మీకు తెలిసే అటువంటి చిన్న ప్రయత్నమే ఈ వీడియో. అండ్ ఆస్పిరెంట్స్కి కూడా తను ఎలా చదువుకుంది, తను ఇచ్చేటువంటి సందేశం ఏంటి, ఎలాంటి పుస్తకాలు చదువుకున్నది, అసలు పుస్తకాలు ఎలా చూస్ చేసుకోవాలి, కోచింగ్ సెంటర్ల ప్రభావం ఏమన్నా ఉంటుందా, ఇలాంటి విషయాలపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తనతో మాట్లాడి తెలుసుకుందాం. తను మనతో ఉన్నారు. తను చదువుకున్నటువంటి ఈ చిన్న పాఠశాలలోనే ఈరోజు మనం ఉన్నాం. పూర్తి వివరాలన్నీ కూడా తన మాటలలోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఇంతకుముందు ఒక నెల క్రితం వరకు మీరు స్టూడెంట్, ఆస్పిరెంట్. నెల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గ్రూప్ 2 ఫలితాలలో మీరు ఒక ఆఫీసర్. మీ ఫీలింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెల అనకండి, మే నుంచి వెళ్ళి ఒక ఆఫీసర్ గానే ఉన్నా. అంటే అందరికి తెలీదు, ఓకే, మే నుంచి వెళ్ళి వస్తుందని. ఎందుకంటే అప్పుడే మనకు CV సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి 1:1లో అప్పుడే తెలిసింది ఫ్యామిలీకి అందరికి. అదొక ఫీల్ ఉండే. అంతకుముందు స్టూడెంట్ గా ఉండే. అంటే 1 month అని ఎందుకన్నా అంటే రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాతనే అని మనం అనుకుంటాం కదా అని ఉద్దేశం. అంటే అయినా మీరు ప్రిపేర్ అయినప్పటి నుంచే, మీతో మాట్లాడడానికంటే ముందే నేను మీ పేరెంట్స్తో అందరితో మాట్లాడినా. మిమ్మల్ని మీరు ఆఫీసర్ అవుతారని మీ బావగారు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని 10th క్లాస్ కంటే ముందే గుర్తించారట. వాళ్ళ మాటలలో వాళ్ళు చెప్పారు. సో చాలా గ్రేట్ మేడం. ముఖ్యంగా మీ నుంచి ఈ చిన్న ఇంటర్వ్యూ ద్వారా కావాల్సింది ఏంటంటే తక్కువ సమయంలో ఈజీగా జాబ్ సాధించవచ్చు అని మీరు నిరూపించారు. అండ్ ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నా కూడా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివినా కూడా ఎంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగమైనా సాధించవచ్చు అని మీరు నిరూపించారు. సో దాన్ని ప్రజలలోకి అండ్ తల్లిదండ్రులకి అండ్ ఫ్రెషర్స్గా ఉన్నటువంటి నిరుద్యోగుల్లోకి తీసుకెళ్ళడానికే నా ప్రయత్నం మేడం. ముందుగా మీ పరిచయం మేడం, మీ గురించి బ్రీఫ్గా. నా పేరు శ్రీవాణి, రాజూరి శ్రీవాణి. మా నాన్నగారి పేరు రాజూరి వెంకటేశం, హీజ్ ఏ ఫార్మర్. మా అమ్మగారి పేరు రాజూరి దేవేంద్ర, షీఈ్ ఏ బీడీ వర్కర్. ఇంతే, ఇక రైతు కుటుంబం అంటే తెలిసిందే. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు? అన్న వదిన వీళ్ళు అన్నారు కదా, ఏం చేస్తారు వీళ్ళంతా? వాళ్ళందరూ మా వృత్తే చేస్తారు. మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య సాఫ్ట్వేర్, నాన్న రైతు. మెయిన్ అసలు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే, ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చిన్నదాన్ని ఇప్పుడు పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే, ఈమెకు ఒక్కదానికి పెళ్లి చేస్తే స్ట్రెస్ అంతా పోతుంది, భారం అంతా తిరుగుతుంది అనుకుంటారు. అంటే అందరికి పెళ్ళిళ్ళనే, అందరికి అయిపోయినాయి, అందరు సెటిల్, అందరికి పిల్లలు అయ్యారు. ఈమెకు ఒక్కదానికి చేస్తే ఎంత సెటిల్ అనుకున్నారు. మా అన్నయ్య కూడా అంటే మా అన్నయ్య వీళ్ళకి చెప్పిండు పేరెంట్స్కి. అంటే మా అన్నయ్యకు పాప పుట్టిన అటు వైఫ్ని చదివించుకుంటూ పాపని చదివించుకుంటూ నా పైన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అది సరిగ్గా మాటలో చెప్పారు నా సంతోషం. ఇంకా మా పేరెంట్స్ని ఒప్పించాడు, చదువుకొని చెల్లెని నేను చదివిస్తా, మీ దగ్గర మనీ లేదు కదా, నేను చదివిస్తా, ఆ చెల్లె గురించి నాకు తెలుసు, కంపల్సరీ జాబ్ కొడుతుంది, నేను చదివిస్తా, మీరు టెన్షన్ పడకూరి, నా రెస్పాన్సిబిలిటీ చెల్లె అని చెప్పి ఒప్పించి చదివించిండు. ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం అదృష్టం, చాలా చాలా అదృష్టం. కొన్ని కోట్లు పెట్టినా ఇలాంటి ఫ్యామిలీ మళ్ళీ రాదు. విలువ కట్టలేం. నాన్న కూడా అన్నాడు, నేను చేసింది ఏం లేదు, బాగా చదువుకున్నా అని చెప్పిన. నా చిన్న కొడుకు అన్ని
చేసిండు. అంటే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు. ఇప్పుడు మా పెద్దన్నయ్య మోటివేట్ చేశారు, ఎవరికి వీలైంది వాళ్ళు చేశారు. మా బావ మెయిన్, మా అన్నయ్య అక్కడ నుండి ఫోన్ చేస్తే ఇక్కడ నుండి మా బావ చేస్తాడు. అంటే పక్క నుండి ఇప్పుడు సర్టిఫికెట్స్ అయినా ఏదైనా చిన్నది ఇప్పుడు బుక్ కావాలన్నా ప్రతిదీ మా బావని. మా బావ, అన్న, పెద్దన్న, అక్క ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు. తను కూడా ఒక ఆస్పిరెంట్ గా డిఎస్సి హాఫ్ మార్క్ 1 మార్క్ లా కోల్పోయినటువంటి పరిస్థితి చెప్పిండు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ టీచర్లే, వాళ్ళ గురించి కూడా చెప్పిండు. ఎట్లా అంటే ఒక రూఫ్, మంచి రూఫ్, ఇటు అంటే ఒక చెట్టుకి అంటే లైట్ ఏంటి కింద వాటరు, ప్రోటీన్ అవన్నీ ఎట్లా కావాలో నాకు అన్ని ఇచ్చి చదువుకోమ్మని చెప్పారు అంతే. చాలా చాలా అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇప్పుడు ఒక చెట్టుకు ఎట్లయితే ఇచ్చారో అట్లా మీకు ఇచ్చినప్పుడు ఆ చెట్టుకు కాసేటువంటి ఒక మంచి ఫలమైన మీరు ప్రజలకు సేవ చేస్తూ గ్రూప్ 2 ఆఫీసర్గా, అండ్ ఆ చెట్టును ఎవరు పెట్టిరా ఈ చెట్టు, ఆహా ఇంత బాగుంది అని ఆ చెట్టు నాటిన తల్లిదండ్రులకు, ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తారు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత సర్వీస్ చేసే ఇంత సర్వీస్ ఉన్నటువంటి గ్రూప్ 2 ఆఫీసర్స్ చాలా తక్కువ. ఎందుకంటే మేడం గ్రూప్ 2 జాబ్ కొట్టిరు అంటేనే అప్పటికే వాళ్ళకు 35-40 ఏళ్ళు వచ్చి ఉంటాయి, వాళ్ళ సర్వీస్ తక్కువ ఉంటుంది. మీరు చిన్న వయసులో జాబ్ కొట్టిరు కాబట్టి మీ సర్వీసు ఎక్కువ, మీరు చాలా హై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రమోషన్లో. గ్రేట్. అంటే మెయిన్ నా డిగ్రీకి అయిపోయేది చదువు, కానీ ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిందంటే మెయిన్ రీజన్ మా చిన్నన్న. ఎట్లా అంటే ఆ అన్నయ్యనే వెతికి ఏ కోచింగ్ సెంటర్ మంచిది ఆన్లైన్కి అక్కడికి వెళ్ళడం అంటే మళ్ళీ ఇబ్బంది. సో ఒక అమ్మాయిగా సో మంచి కోచింగ్ సెంటర్ వెతికి పే చేసి ఫోన్లో పెట్టి, ఫోన్ కొనిచ్చి ఫోన్లో పెట్టి చదువుకోమని చెప్పి చేరేసి కూర్చోబెట్టి చదివించిండు అన్నయ్యనే. అన్నయ్యనే అంటే 10th తర్వాత నేను పాలిటెక్నిక్ వేస్తా అన్న, అక్కడ ఆపేసారు అన్నయ్య. వద్దు మనం వేరే రూట్కి వెళ్ళాలి, అటు వద్దు అని చెప్పేసారు. మళ్ళీ ఇంటర్లో నేను బైపీసీ తీసుకుంటా అని చెప్పిన, లేదు ఎంపీసీ తీసుకోవాలి అన్నారు. అది ఓకే. మళ్ళీ ఎంసెట్ రాస్తా అన్న, అక్కడ వద్దు అన్నారు. ఎలా ఉందంటే అన్నయ్య పర్స్పెక్టివ్ ఏంటి అన్నను అర్థం చేసుకున్నా నేను. అంటే అతన్ని తెలిసిన అతను ఫ్యామిలీలో చెప్పింది వింటే బెటర్ అని అన్నను పూర్తిగా నమ్మి అన్నయ్య చెప్పిన రూట్లో వెళ్ళి మొత్తం మీద అన్నయ్య మీ గైడ్, మీ గైడ్ అన్నయ్య. అంటే తను మీకంటే ముందు చదువుకొని ఉన్నాడు కాబట్టి ఈజీగా సెటిల్ అవ్వడానికి గల రూట్ ఏంది అని తనకు తెలిసిపోయింది. సో నేను సాధించలేకపోయినా మా చెల్లెకి రూట్ చూపిద్దాం అని ఒక ప్రయత్నం చేసిండు. మొదటి ప్రయత్నంలోనే మీరు సక్సెస్ చూపించారు అన్నయ్య. ఆ నాన్నగారు కూడా అదే అన్నారు, నేను ఒక తండ్రిగా తల్లిదండ్రులుగా మేము ఇప్పుడు వాళ్ళకి ఎంత సేవ చేసినామో ఇప్పుడు వాళ్ళు మా తల్లిదండ్రులు అనుకోవాలి, మాకు వాళ్ళు అంతా చేస్తున్నారు అని అన్నారు. నాన్న గ్రేట్ అనిపించింది. నాన్నతో కూడా మాట్లాడినా. మీరు 10th వరకు ఎక్కడ చదువుకున్నారు? 10th బ్యాచ్. ఇంటర్ ఎప్పుడు? డిగ్రీ ఎప్పుడు? అసలు ఉద్యోగంలోకి ఎట్లా వచ్చారు? ఎందుకు అడుగుతుందంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్లో చాలామంది ఏమనుకుంటారంటే ఒక 10 ఏళ్ళు చదివితే కానీ గ్రూప్ 1 కొట్టలేం, కనీసం 7-8 ఏళ్ళు కష్టపడితే కానీ గ్రూప్ 2 లాంటిది కొట్టలేం అని అనుకుంటూ ఉంటారు కదా. ఫ్రెష్గా వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 2 ఉద్యోగం సాధించినటువంటి ఒక విజేతగా మీరేం చెప్తారు? అంటే మీ ఇయర్ ఆఫ్ స్టడీ ఎట్లా సాగింది, దానికి మీరేం చెప్తారు? చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఇదే నేను చదువుకున్న స్కూలు. చంద్రుతిలోనే ఇంటర్ వరకు ఉంది. నా హై స్కూల్ మొత్తం ఇక్కడే, ప్రైమరీ స్కూల్ అండ్ కాలేజీ మొత్తం ఇక్కడే, ఎటు వెళ్ళలేను. ఇక్కడే మొత్తం గవర్నమెంటే, ఒక ఫ్యామిలీ గవర్నమెంట్. ఇక డిగ్రీ ఇక్కడ లేకపోవడంతో దగ్గర ఉన్న వెమ్లల్లో హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఇక అక్కడనే ఇక మనకు రూట్ పడింది, అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే ప్రైవేట్ గవర్నమెంట్ అనేది తేడా ఉండదు. మనం చదువుకోవాలి అని అనుకుంటే అది చదువుకుంటాం అంతే. అది మనకు బుక్స్ అవే, గవర్నమెంట్ అయినా అవే బుక్స్, ప్రైవేట్ అయినా అదే బుక్స్. ఒకవేళ ప్రైవేట్లో చదువుకున్నా కూడా సార్ మంచిగా చెప్పకపోతే మనం ఏం చేస్తాం? అవే బుక్స్ కదా మన దగ్గర ఉన్నాయి. సో మనకు చదువుకోవాలని ఉంటే గవర్నమెంట్ ప్రైవేట్ అని ఏముండదు, అంతే. ఇన్స్టిట్యూషన్లో తేడా ఏముండదు, మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉండాలి అంతే. అంతే మీరు అనేది వాస్తవం మేడం. ఎందుకంటే లక్షలు పెట్టి ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, గవర్నమెంట్లో మీలాగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది.
ఇప్పుడు మేమంతా గవర్నమెంట్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు. ఇంకొక విషయం చెప్పాలి, నాకు కూడా చాలా గర్వంగా ఉన్నది మేడం అన్నతో అంటే అంటా ఉంటే, ఈ పాఠశాలలో ఈ పెయింటింగ్ వేయించింది నేను, ఎందుకంటే ఇది నేను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాఠశాల. నాకు తనకు ఉద్యోగం వచ్చేంత వరకు తెలీదు, మా స్కూల్ ముందే ఇల్లు, ఇక్కడ నేను పనిచేస్తున్నటువంటి స్కూల్ ముందే ఇల్లు. కాంటాక్ట్ అయ్యి మేడం ఒకసారి చిన్న ఇంటర్వ్యూ అంటే, అయ్యో మిమ్మల్ని మీరేనా కదా అని కొద్దిగా డౌట్గా ఉన్నది సార్, ఇదే స్కూల్ కదా, స్కూల్ ముందే మా ఇల్లు అని అంటే చాలా షాక్ అయినా. వచ్చినాం, ఇంట్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడినటువంటి వాయిస్ తీసుకొని స్కూల్లోకి వచ్చినాం. స్కూల్లో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేనే ఇప్పించినటువంటి పెయింట్సే, మా హెచ్ఎం గారి అనుమతి అండ్ మా డిఓ గారి, కలెక్టర్ గారి అనుమతితోటి మేము ఇక్కడ వేసుకున్నటువంటిది. గ్రేట్. మాకు అన్నం పెట్టేటువంటి దేవాలయంగా భావిస్తాం. అట్లాంటి దేవాలయంలోనే మేడం గారిని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీ మేడం, నిజంగా. అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ చాలా తక్కువ మంది చేస్తారు. డిగ్రీ కాగానే 99% ఇక డిగ్రీ అవుతుంది కదా అనే టైంలోనే అందరూ పెళ్లి సంబంధాలని ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంట్లో ఎదిగిన నీకంటే మీకంటే పెద్ద అక్కయ్య కూడా ఉన్నారు, తను చదువుకున్నారు. సో మీ ఫ్యామిలీలో అట్లా అసలు ఎట్లా జరిగింది, మిమ్మల్ని ఇంతవరకు ఎట్లా ప్రోత్సహించారు? మెయిన్ చదువుకోవడానికి రీజన్ చెప్పా మా అన్నయ్యనే అని. ఇంకా అంటే ఒక ఉమెన్ చదువుకోకపోతే, జాబ్ చేయకపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎందుకంటే అమ్మని చూసా, వదినల్ని చూసా, అక్కని చూసా, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంతమంది ఉన్నారు. ఒక అమ్మాయికి అంటే జాబ్ లేకపోతే ఎలా ఉంటుంది అంటే అర్థం చేసుకున్నా, అప్పుడే అర్థమైంది మనం కంపల్సరీ జాబ్ చేయాలి. అంటే పేరెంట్స్ చదివించినందుకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇప్పుడు అందరూ చదువుకుంటారు, చదువుకోరని కాదు, ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదువుకుంటారు, చదువుకొని పెళ్లి చేసేసుకుంటారు, మళ్ళీ ఏం చేయరు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, చిన్నపిల్లలకి చదివించుకుంటారు, అంతే. ఆ పేరెంట్స్కి ఒక వాల్యూ లేకుండా అయిపోతుంది. సో మనం చదువుకున్నామంటే ఏదో ఒకటి కంపల్సరీ సాధించాలి. గ్రేట్, మీ మోటో గ్రేట్, బాగుంది. అండ్ మీ 10th ఎప్పుడు అయిపోయింది? నాది 2016-17. 10th 16-17. వినండి అందరూ, ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్ అందరికి. 16-17లో 10th. ఇంటర్మీడియట్ 17-19లో ఇంటర్మీడియట్. 19 నుంచి 2022 డిగ్రీ. 22లో నోటిఫికేషన్, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్, 22 డిసెంబర్లో నోటిఫికేషన్. అంటే నేను మెంటల్ గా ఫిక్స్ అయినా అన్నట్టు. అన్నయ్య చెప్పిండు, ఇప్పుడు మనకు గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కాదు, ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, సో లాస్ట్ కి ఇస్తారు, నోటిఫికేషన్స్ పడతాయి, బీ రెడీ అని చెప్పేశారు. సో రెడీనే ఉన్నా. ఇక డిగ్రీ ఇంకా సెమ్ రాయాలి, లాస్ట్ సెమ్ రాయకముందే బుక్స్ అన్ని పెట్టుకున్నా, చదువుకోవడం స్టార్ట్ చేసిన. గ్రేట్. విన్నారు కదా, ఎప్పుడు వస్తుందని కాదు, వచ్చేటువంటి నోటిఫికేషన్కు మనం సిద్ధంగా ఉండాలి. ఇవాళ గ్రూప్ 1 సక్సెస్ చూసినాం, గ్రూప్ 2లో సక్సెస్ అయినటువంటి మేడం వాళ్ళని చూసినాం, గ్రూప్ 3 సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతారు, వాళ్ళు కూడా రేపో మాపో ఉద్యోగంలోకి వస్తారు. వాళ్ళందరూ చూసిన తర్వాత అయ్యో నేను కూడా ఏదో సాధించాలనే ఒక తపన ఉన్నటువంటి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇప్పుడు మేడం అన్నట్టుగా ఇది ఇప్పుడు వస్తున్నటువంటిది కాదు, గత 20 సంవత్సరాలుగా నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్కు ముందు జాబ్ నోటిఫికేషన్లు పక్కా. మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ వస్తుంది, అండ్ ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటే బార్డర్లోనే ఆగిపోతారు. మేడం గారు ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీలో చేరుతూనే కాంపిటేటివ్ ఏంటి అనేది తెలుసుకున్నారు. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఇలా జాబ్ కొట్టారు. మేము ఈరోజు ముందు కూర్చొని 2016లో 17లో 10th అని అంటే ఆ లోపు మేము సర్వీస్లో ఉన్నాం. 2016-17లో 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి మీ క్లాస్మేట్లను ఊహించుకోండి, మీ ఊర్లో వాళ్ళని ఊహించుకోండి. ఇలా మేడం ఒక గెజిటెడ్ ఆఫీసర్. సో అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా ఇప్పటి నుండే ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం సాధించవచ్చు అని మన కళ్ళ ముందే కనబడుతున్నారు మేడం. ఇంకా ఆడవాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ఎవ్వరు చెప్పనవసరం లేదండి, ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది నేను ఏ స్టేజ్లో ఉన్నా, నన్ను అందరు ఎలా చూస్తున్నారో, నేను చదువుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. జస్ట్ అంటే అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఎందుకంటే చదవనివ్వరు కొందరు, వద్దు నీకెందుకు, నీకు వస్తుందా అని చులకన కూడా చూస్తారు. అవన్నీ పక్కన పెట్టి మీరేంటో మీకు తెలియాలి, మళ్ళీ మీకు చదివించినందుకు మీ పేరెంట్స్కి కూడా పేరు తీసుకోవాలంటే చదువుకోవాలి కంపల్సరీ. అంటే ఇప్పుడు తొందరనే జాబ్ వచ్చిందని అంటే అది హార్డ్ వర్క్ ఉండాలి,
హార్డ్ వర్క్ అంటే అది సిలబస్ ఏంటి ముఖ్యంగా కరెక్ట్ సిలబస్ దగ్గర పెట్టుకొని మనం అది చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ మన మైండ్లో ఎప్పుడు ఉండాలి ఆ సబ్జెక్టు, మళ్ళీ ఎటు వెళ్ళొద్దు మైండ్. ఆ సబ్జెక్టు మైండ్లో పెట్టుకుంటూ చదువుకుంటూ మనం దాన్ని రివిజన్ చేసుకుంటూ మనం ఎంసిక్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అది మనకి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రేపు ఎగ్జామ్ పెట్టి వెళ్ళి రాస్తే కూడా రావాలి మనకు. అట్లా అంత ప్రిపేర్డ్గా ఉండాలి ఇక మనం. అంటే ఫస్ట్ సిలబస్, 2 ప్రిపరేషన్, 3 ఎంసిక్యూస్ ప్రాక్టీస్. అంటే సిలబస్ ఏం చదువుతుంది అంటే ఏం చదవాలని ఆ చదివిందంతా కూడా రివిజన్ చేసిన తర్వాత ఎంసిక్యూస్ ఫాలో అవ్వడం. ఇవి ఒక నిరుద్యోగి సక్సెస్ అవ్వడానికి మూలమైనటువంటి 3 కారణాలు. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతారని మరింత సమాచారాన్ని రాబడతాం మేడం దగ్గర నుండి. మేడం, ఎట్లాంటి పుస్తకాలు చదివారు మీరు? అంటే మేము ఏవేమో చదివచ్చినాం అప్పుడున్నటువంటి కాలంగా, అప్పటి నుండి మాలాంటి ఆస్పిరెంట్స్ కూడా ఇయ్యాలటి వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నారు. మీరు ఇంత ఫ్రెషర్గా మీరు ఎలాంటి బుక్స్ చదివారు? అన్న ఎలాంటి బుక్స్ కొనిచ్చాడు మీకు? అంటే మా వదిన కూడా ఇదే గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్నారు. మా చిన్ననే చదివించారని చెప్పా కదా, మా చిన్న వదిన కూడా ప్రిపేర్ అయింది. మా వదిన చదివింది నేను చదివా. అంటే ఏ బుక్ లో అయినా అదే సిలబస్ ఉంటది. ఏ బుక్ లో అయినా కాకతీయులు అంటే కాకతీయులే, ఏ బుక్ లో అయినా గవే కాకతీయులు ఉంటారు, ఏ బుక్ లో అయినా గవే, అందరు అవే ఉంటారు, అన్ని బుక్లలో అదే ఉంటది. బట్ మనం చదువుకునేటప్పుడు ఆ పర్స్పెక్టివ్, ఆ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ తోటి చదవాలి. ఇక్కడ బిట్ అడుగుతాడు ఆ పర్స్పెక్టివ్ తోటి చదివితే ఏ బుక్ చదివినా అంతే. ముఖ్యంగా మనం చదవాల్సింది ఏంటి అనేది తెలియాలి. అంతే, ఆ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చనర్ ఎలా అడుగుతాడు, మనం ఎలా చేయాలంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కి గ్రూప్ 2 కి డిఫరెన్స్ ఏంటంటే మనం అది కరెక్ట్ ఆన్సర్ గుర్తుపట్టాలి అంతే. మనం కరెక్ట్ ఆన్సర్ నువ్వు ఎన్నిసార్లు చదివితే అది గుర్తుపట్టాలి. 4 ఆప్షన్స్ ఏమనిపిస్తాయి మళ్ళీ. సో మనం ఎన్నిసార్లు చదివితే అది కరెక్ట్ ఆన్సర్ అని 100% అనుకుంటాం మనం. అది చదువుతూ ఉంటే, రివిజన్ చేసుకుంటూ ఉంటే బై ప్రాక్టీస్ అంతే వస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ లో ఇది బెస్ట్ బుక్ కాదు అనేది ఏది ఉండదు, మనదే డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా కూడా సిలబస్ లో ఏదైతే ఉన్నదో గది అందులో నుండి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అనే పర్స్పెక్టివ్ లో చదివితే బాగుంటుంది. మీరు అట్లనే చదివారు. ఇప్పుడు క్వశ్చన్ మనకు కాకతీయుల మూల వంశం ఏంటని అడుగుతాడు. అది క్వశ్చన్ బుక్ లో లేదు, ఎక్కడో చివర్లో ఒక లైన్ మెన్షన్ చేసి ఉంటాడు. అయ్యో నా బుక్ లో లేదు అనుకుంటే నడవదు కదా, ఉంటది. ఇక్కడ క్వశ్చన్ రివర్స్ అడుగుతాడు కావచ్చు మేబీ. అట్లా ఏ బుక్ లో అయినా అదే టాపిక్స్ ఉంటాయి, మనం చదువుకుంటూ వెళ్తే. మీరు స్పెసిఫిక్ గా ఈ బుక్ ఇది అనేది ఏం ఫాలో కావాలి లేదు, అంటే ఈ సిరీస్ ఫాలో కావాలి ఇట్లానే ఉండాలనేది ఏం లేదు. అక్కడ వదిన గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ గైడెన్స్, అన్న గైడెన్స్. ఇప్పుడు ఎక్కడ వచ్చింది అంటే ఏ డిపార్ట్మెంట్? నాకు కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చింది. అది మల్టీ జోన్ పోస్ట్. ఇంకా అది ఇక్కడ అని చెప్పలేరు, పోస్టింగ్ ఇక్కడ చెప్పలేరు. మొత్తం మీద సొసైటీలో కోఆపరేటివ్ సొసైటీలో గెజిటెడ్ స్థాయి. బాగుంటుంది. ఎందుకంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి కష్టపడుతున్నటువంటి వాళ్ళు, చిన్న ఉద్యోగం నుండి ప్రమోషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ గెజిటెడ్ హోదాలో లేరు. మీరు 2016లో 10th క్లాసు, అప్పుడు మీకు చదువు చెప్పినటువంటి టీచర్లు కూడా ఇలా గెజిటెడ్గా ఆఫీసర్లుగా చాలా తక్కువ మంది ఉన్నారు, 1-2 గెజిటెడ్ హెచ్ఎం లైన్ వాళ్ళు. అలాంటి వాళ్ళకు మీరు చాలా అంటే మార్గదర్శకం. ఒక రకంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళందరికీ మోటివ్. చిన్న వయసులోనే ఇంత జాబ్ కొట్టొచ్చు, ఈ కాలంలో ఇంత కాంపిటీషన్ పెరిగింది కదా. అంటే మీరు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకటి స్పెసిఫిక్ చెప్పాలి. ఇంత కాంపిటీషన్ అంటున్నారు కదా, ఇప్పుడు నా 2 lakhs అప్లికేషన్స్ లలో మేబీ ఒక 10,000 మెంబర్స్ స్ట్రిక్ట్ గా బాగా మంచిగా ఫాలో అయి ఉండొచ్చు. అందులో ఎంతమంది డీవియేట్ కాలేరు? డీవియేషన్ అంటే ఈ ఏజ్ లో డీవియేషన్స్ చాలా అబ్స్టాకిల్స్, మెయిన్ అబ్స్టాకిల్. ఫోన్, రీల్స్, ఫంక్షన్స్, అంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ కదా. మనము ప్రిపేర్ అవుతున్నాం అంటే మెయిన్ ఫోకస్ మనకు అదే. ఇప్పుడు మీరు అడిగిరు సక్సెస్ అయ్యారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. ఫెయిల్ అవడానికి ఎన్ని రీజన్స్ లేవు నా దగ్గర, అంటే ఒక్క మార్క్ తోటే పోవచ్చు. సక్సెస్ అనేది ఒకటిసారి వచ్చింది కానీ ఫెయిల్ కాలేదు అట్లా. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడు ఈ అప్స్ అండ్ డౌన్స్ మీకు రాలేవా? అంటే ఈ ఫోన్ యూసేజ్ కానీ, ఈ ఫెస్టివల్స్ కానీ, ఇంట్లో ఉండేటువంటి సమస్యలు కానీ, ఇప్పుడు ఏవైతే మీరు అందరికి ఇట్లాంటి సమస్యలు ఉంటాయని అంటారు కదా, అవి మీకు రాలేవా? వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసిరు వచ్చినప్పుడు?
ఎందుకంటే అందరికీ ఉండే అటువంటి సమస్యలు కదా ఇవి. మీరు చూసారు కదా, మేము 4 మెంబర్స్, నేను చిన్నదాన్ని. అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ లేదు. అందరూ ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే చాలు, ఇక మాకు ఎవరు అవసరం లేదు. అన్నయ్యలు, అక్క, బావ అందరు ఉంటే సరిపోతుంది. నా దాకా తీసుకురాలేరు ఏది. నువ్వు చదువుకో, నువ్వు అసలు నేను వస్తాను కూడా అనలేను. నువ్వు రాకు, పండక్కి రాకు, చదువుకో చదువుకో, అక్కడే ఉండు, ఇంటికి రాకు, మళ్ళీ డిస్టర్బ్ అవుతావు అని చెప్పారు మా అక్కయ్య. అందరు అట్లే. మా చిన్న కూడా అంటే ఇప్పుడు మెయిన్ మా వదినకు రాకపోవడం గల రీజన్ కూడా అది. మళ్ళీ చాలా మంది చనిపోయారు రిలేటివ్స్, దగ్గర వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు చాలా మంది. మా మామయ్య చనిపోయిండు ప్రిపరేషన్ అయినాకనే, చాలా మంది చనిపోయారు. సో ఇట్లా చనిపోవడం వల్ల ఇంకా ఎట్లా అంటే మెంటలీ డిస్టర్బ్ అయినాం చాలా. ఇక ఏంటంటే అసలు అంటే మనీ కట్టి, హాస్టల్ ఫీజు కట్టి, బుక్స్ ఇచ్చి, టైం ఇచ్చి చదువుకోమని చెప్పి, నీకు మనకి ఎలాంటి ప్రెజర్ పెట్టకుండా చదువుకోమంటే చదువుకోమా, అలా అదే మైండ్లో పెట్టుకున్నాయి. ఇక నేను ఏం వచ్చినా చదువుకోవాలి. మళ్ళీ ఈ టైం నాకు రాకపోవచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్ నేను ఎక్కడ ఉంటున్నా తెలీదు. గ్రేట్. అంటే మంచి సమయం దొరికిందాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచి ఆలోచన. ఇక అందుకే ఎలాంటి అబ్స్టాకిల్స్ వచ్చినా కానీ మెయిన్ గా నాకు ఏం అబ్స్టాకిల్స్ రాలేవు. మీకు ఇంతకు ముందు చెప్పాను, మెయిన్ అంటే నాకే హెల్త్ బాగాలేదు. అంటే మనకి ఇప్పుడు ఇంట్లో ఉన్న పల్లెటూరు, సడన్ గా హైదరాబాద్ వెళ్తే ఎట్లా ఉంటది, ఆ ఫుడ్, ఆ వాతావరణం పర్లేదు, ఆ పడక బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయినా ఓవర్కమ్ చేసుకొని గివ్ అప్ ఇవ్వకుండా చదువుకున్నాను. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు నేను మీకంటే ముందు పేరెంట్స్ తోటి మాట్లాడినప్పుడు, మా పాప ఫస్ట్ నుంచి మంచి బాగా చదివింది. ఏ తల్లిదండ్రులు అయినా ఎట్లా చదివినా కూడా నా బిడ్డనే గ్రేట్, నా బిడ్డ బాగా చదువుతుందని చెప్తారు. మీ పర్స్పెక్టివ్లో అంటే మీ క్లాస్లో 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అప్పుడు? బాగానే చదివేదాన్ని. అంటే మన ఆస్పెక్ట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఉద్యోగం కొట్టాలంటే ర్యాంకర్ అయి ఉండాలి, జాబ్ సంపాదించాలి అని అంటే గాడ్ గిఫ్టెడ్ బాగా టాలెంట్ వచ్చి ఉండాలి, వివేకానందలకి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది అని ఒక అపోహలు ఉంటారు కొంతమంది. మనకు వస్తుందా అని, అందు గురించే అడగడం. అట్లా లేదు, మన అకాడమిక్ సిలబస్ వేరే ఉంటది, ఇప్పుడు మన కాంపిటేటివ్ చదివే బుక్స్ వేరే ఉంటది. అరే ఇక్కడ టాలెంటెడ్ అయితే నువ్వు అక్కడ టాలెంటెడ్ కాలేవని కాదు కదా. సో ఇక్కడ ఎట్లా చదివినా నీకు జాబ్, ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేవు, నీకు జాబ్ రావాలనుకుంటే నువ్వు అప్పుడు కసితో ఉంటావు. నీకు ఏ బుక్స్ ముంగట పెట్టినా నువ్వు చదవగలుగుతావు ఆ టైంలో. అలా ఏం లేదు, అకాడమిక్ లో మంచిగా చదువుకొని వాళ్ళే జాబ్ కొడతారని ఏం లేదు. మీరు అనేది కరెక్ట్, కసి ఉండాలి ఫస్ట్, అంతే నీడెడ్ అంటే. ఇప్పుడు ఇంకోటి చెప్పాలి, గ్రూప్ 2 అంటే పోస్ట్ ఇష్టపడి తెచ్చుకోవాలి నేను, నాకు ఆ నీడ్ ఉంది కాబట్టి వచ్చింది అంతే. గ్రూప్ 2 ఇచ్చే లగ్జరీ నాకు వద్దు, గ్రూప్ 2 అవసరం నాకు, నీడ్ అంతే. అంటే మీకు ఉద్యోగం అవసరం కాబట్టి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం కొద్ది గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే ఏ ఉద్యోగం వచ్చినా ఈజీగా స్వీకరిస్తారు. మీ అంబిషన్ ఏముండే అంటే చదువుకున్నప్పుడు మనం అంటాం కదా నువ్వేమైతావు అని మన టీచర్లు అడిగినప్పుడు మీరు ఏం చెప్తుండ్రి అంటే మీ లక్ష్యం ఏమై ఉంటుంది అప్పుడు? మీరు నవ్వుతారు కావచ్చు, నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి సివిల్స్ అంటే ఇష్టం. మేడమ్స్ కూడా ఇంకా చాలా టైం ఉన్నది, మేడమ్స్ కూడా తెలుసు శ్రీవన్ అంటే సివిల్స్ కదా, గ్రూప్స్ కదా అంటారు. మేడమ్స్ తోటి కూడా మాట్లాడేదాన్ని, మేడం సివిల్స్ చదవాలంటే ఏం చేయాలి మేడం అని అడిగేదాన్ని. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా, మెయిన్ ఒకళ్ళు అన్న బావ, ఇంకొక టీచర్స్ కూడా నా హై స్కూల్లో మేడం చెప్పేవాళ్ళు. ఇప్పుడు నన్ను చూసారా, మీ అమ్మని చూసారు కదా ఇంటి దగ్గర, ఇప్పుడు నీ ఆఫీస్కి వస్తున్నా చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. మీరు కూడా అలా చదువుకోవాలి, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మారుతుంది. మీరు ఇప్పుడు చదువుకోవాలి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడితే మీరు ఇలా చదువుకుంటున్నారు, సో చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి అని చెప్పారు. ఆస్మా బేగం మేడమ్స్ పేరు మెన్షన్ చేయాలి, ఆస్మా బేగం మేడం, భారతి మేడం, శారద మేడం చాలా హెల్ప్ చేశారు. గ్రేట్. అంటే ఒక లేడీ టీచర్స్ అంటే ఒక ఆడవాళ్ళ చదువు ఎంత ముఖ్యమని చెప్పడం వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అనుకోవచ్చు కదా. గ్రేట్ మేడం. ఎందుకంటే ఇది తెలియడం కోసమే ఈరోజు మీతో ఈ చిన్న ఇంటర్వ్యూ. ప్రతి తల్లిదండ్రులు గమనించాలి, ఆడవాళ్ళు చదువుకుంటే ఏం చేస్తారులే, పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పోతారు, వచ్చే జీతం వాళ్ళ భర్తకు పెడతారు, వాళ్ళ అత్తమామలకు పెడతారు, మాకేం వస్తుంది అని అనుకునే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. ఏ ఒక్కరు ఉన్నా కూడా ఇట్లాంటివి చూసిన తర్వాత మారుతారు అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా తను రిటైర్ అయ్యేంత వరకు డాక్టర్ ఆఫ్
అని మీ పేరే రాసుకుంటుంది, మీ పుట్టినింటి పేరే రాసుకుంటుంది. తను పిల్లైనా ఏ స్థాయిలో ఉన్నా మీ పుట్టినింటి పేరు డాక్టర్ ఆఫ్ అని తండ్రి గారి పేరే రాసుకుంటుంది. కాబట్టి మీ పేరు ఎక్కడికి ఉన్నా చిరస్థాయిలో మిగిలిపోతుంది. మీ పిల్లలు బాగా చదువుకొని ఇట్లాంటి స్థాయిలో ఉంటే చేతులెత్తి అందరి తల్లిదండ్రులకు నమస్కరించేది ఒకటే, ఆడపిల్లలను చదివించండి. ఆడపిల్లలను చదివిస్తే మేడం అన్నట్టుగా సమాజం మారుతుంది. సో ఇప్పుడు మేడంను చూసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు చాలామంది మోటివ్ అవుతారు, సెల్ఫ్ మోటివేట్ అవుతారు, మా పాపను కూడా చదివించాలి అని. ఇంకా మేడం అసలు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మీరు ఊహించిరా? అంటే నేను ఒక గెజిటెడ్ స్థాయిలో ఇట్లా జాబ్ కొట్టి ఇట్లా ఉంటా మీకు మెన్షన్ చేసా, నాకు గ్రూప్ 4 వచ్చినా తీసుకుంటా, గ్రూప్ 3 వచ్చినా తీసుకుంటా, గ్రూప్ 2 వచ్చినా తీసుకుంటా. నాకు గెజిటెడే కావాలి, నాకు సివిల్సే రావాలి అనుకోలే. నాకు నీడ్ ఏంటి, నేను ఎంప్లాయ్ అయి ఉండాలి. ఫస్ట్ ఎంప్లాయ్ ఇప్పుడు నా చదువుకోరు పెట్టి అన్నయ్య పేరెంట్స్ పెట్టారు, వాళ్ళు పెట్టకుండా నేను ఒక ఎంప్లాయ్ ఫస్ట్, తర్వాత నా కాళ్ళ మీద నేను అంటే నా మనీతో నేను హైయర్ స్టడీస్ మళ్ళీ హైయర్ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎంప్లాయ్ అయిదామని అనుకున్నా. ఇక అదే టైంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ పడ్డాయి. గ్రూప్ 4 అప్పుడు వచ్చేదే కొన్ని మార్క్స్ తోటి పోయింది, అప్పుడు నేను మళ్ళీ సిక్ అయ్యా, అలా పోయింది. ఇప్పుడు గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. నాకు అదే డౌట్ వచ్చింది, గ్రూప్ 4 అనేది చాలా ఈజీ కొట్టిన తర్వాత అందరు గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఉన్నారు. మీరు గ్రూప్ 2 అంటే గ్రూప్ 4 రాకుండా గ్రూప్ 2కి వచ్చిన అంటే మీ టార్గెట్ ఏమైంది, అంటే మీరు దేన్ని టార్గెట్ చేసిరు అని మాత్రం అడిగినాను. అందుకే టార్గెట్ మాత్రం 2 ఉండే. అసలు మనకు ఎప్పుడు గోల్ హైలో ఉంటే హైలోనే ఉండాలి, ఎప్పుడు గోల్ హైలో ఉంటే మనం ఆ స్టేజ్ చదువుకుంటే దాని కింద వస్తుంది. గ్రూప్ 2 మనకు గ్రూప్ 2 అని పెట్టుకుంటే 4 మధ్యలో 4 వచ్చింది నోటిఫికేషన్, రాస్తే కొన్ని మార్క్స్ తోటి పోయింది. అప్పుడు ఫీల్ అయ్యా, రాకపోతే ఇలా ఉంటుందా. వచ్చిన వాళ్ళని కూడా చూసాను కదా, నా బెడ్ పక్క పంట వాళ్ళని కూడా వచ్చింది గ్రూప్ 4. వస్తే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, రాకపోతే నేను ఎలా ఉన్నా అని అర్థమైంది. మళ్ళా మంచిగా చదువుకున్నా. ఎక్కడెక్కడ అంటే అప్పుడు అర్థమైపోయింది నాకు, మధ్యలో ఒకటి టెస్ట్ సిరీస్ లాగా, ఫ్రీ టెస్ట్ సిరీస్ లాగా అయిపోయింది. ఎక్కడెక్కడ మిస్టేక్ చేసా, ఎక్కడెక్కడ నేను డిఫాల్ట్ చేస్తే రాలేదు అని చూసుకున్నా. వెంటనే 3, 2. ఇప్పుడు గ్రూప్ 3లో మీకు మంచి ర్యాంక్ వచ్చింది, వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయింది, వెళ్తారా స్కిప్ చేస్తారా? స్కిప్, ఆల్రెడీ స్కిప్ చేసా. జస్ట్ అదే రిక్వెస్ట్ చేసుకుందామని, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, మీలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా ఉంటారు. మీరు స్కిప్ చేస్తే ఇంకొకరికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినా, ఎందుకంటే ఇప్పుడు గర్వంతో చెప్తలే నాకు అది వచ్చింది ఇది వచ్చిందని. అది ఇప్పుడు 1 వచ్చి 2, 3, 4 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా పెట్టుకోకపోవడమే బెటర్. అది ఎందుకు వేకెన్సీ తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్లాగ్ పడడం. గ్రేట్. ఇంకా ఇప్పుడు మీరు ఒక విజేతగా మీరు ఇచ్చేటువంటి సందేశం అంటే నిరుద్యోగులకు, మీలాగా ఫ్రెషర్గా వచ్చి చిన్న వయసులోనే ఉద్యోగం సాధించాలనే కళ ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కానీ, అండ్ 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నా కూడా అందరికీ ఇచ్చేటువంటి ఒక చిన్న వాయిస్ ఇవ్వమంటే మీరు ఏం చెప్తారు? నెవర్ గివ్ అప్ అండి, నెవర్ గివ్ అప్. అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. నాకు రాదిగా అనుకుంటారు, అమ్మో అంత పెద్దది వస్తుందా నాకు అనుకుంటారు. ఇవి 2 లేకుండా అసలు మీ స్థాయికి అవే తక్కువ అనుకొని చదువుకోండి. మీ స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్కి, మీ లెవెల్కి ఆ జాబ్సే తక్కువ అనుకొని చదువుకుంటేనే మీకు వస్తుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి గివ్ అప్ ఇవ్వకుండా మంచిగా ప్రశాంతంగా చదువుకోండి, వస్తుంది. అంటే మేడం ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్గా ఒక సొసైటీలో వచ్చింది, అక్కడ అందరు రైతులే ఉంటారు, సేవ చేసుకునేటువంటి అదృష్టం చాలామందికి రాదు, ఇట్లాంటివి మీకు వచ్చింది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైతు కుటుంబం పుట్టినందుకు నాకు రైతు కష్టం తెలుస్తూ ఉంటుంది. సో గాడ్కి థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే కరెక్ట్ రైతులతో ఇంటరాక్షన్స్ ఉండే జాబ్ ఇచ్చిండు దేవుడు. సో నా నుంచి ఎంత సేవ చేయగలుగుతాను కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు మీ అంబిషన్ సివిల్స్ అన్నారు, అంటే అప్పుడు చదువుకునే టైంలో సివిల్స్ అనేదాన్ని, టీచర్లను అడిగేదాన్ని అని అన్నారు. ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్గా ఒక మంచి స్థాయిలో ఉండి ఇంకా మీకు టైం ఉన్నది, అంటే మీరు ఫ్రెషర్గా మొన్నటి వరకు ఇంకా చదువుకునే ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్లో ఇంకా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు చదివేంత మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు ముందుకెళ్తారా, సేవతో ఆగిపోతారా, అటు ఎట్లా అనుకుంటున్నారు? ఇది ఇటు నడుస్తుంది, అది అటు నడుస్తుంది.
చదువుకుంటా కంపల్సరీ, మళ్ళీ చదవడమే ఆపడం ఉండదు. తప్పకుండా మేడం ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. మీకు అలాంటి ఫ్యామిలీ దొరకడం, ఆ ఫ్యామిలీలో మీరు ఉండడం నిజంగా గ్రేట్ అని భావిస్తాను. నేను అందరితో నేను మాట్లాడినా, వాళ్ళు మీకు మంచి సమయాన్ని ఇవ్వడం ఇప్పటికి కూడా ఇస్తారు. కాబట్టి మీ అంబిషన్ సివిల్స్ కాబట్టి, మీ లక్ష్యం సివిల్స్ కాబట్టి ఆ వైపు ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటా. చివరగా లాస్ట్ ప్రశ్న, మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సందేశం అందరికీ, చూస్తున్నటువంటి వీక్షకులకు, ఆస్పిరెంట్స్కు అందరికీ మీరు ఇచ్చేటువంటి సందేశం. మిమ్మల్ని మీరు నమ్మండి, డీవియేషన్ కాకండి. ఫస్ట్ అవన్నీ తాత్కాలికం, ఇప్పుడు ఏది చూస్తున్నారో అది తాత్కాలికం. ఇప్పుడు మీ మీరు చేసే రీల్ చూసి మీ పేరెంట్స్ ఇప్పుడు నవ్వుతారేమో, ఆ తర్వాత ఎలా ఉంటుందో మనకి సిచ్యువేషన్ తెలియదు. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. అంటే కాంపిటేటివ్ అని కాదు, ఏది బిజినెస్ ఏది చేసినా దానిపైన 100% పెట్టండి, మీరు అనుకున్నది సాధించండి. సో ఇది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు అనేది కూడా మేడం కంటే ముందే నేను విజువల్స్ అయినా తీసుకున్నా. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళ తల్లిగారు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. బాగురమ్మా? బాగా కష్టపడ్డారు కోసం కదా? కష్టపడ్డాము. ఇక మా అమ్మాయి చిన్న అమ్మాయి, మాకు 4 సంతానం, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. చిన్న అమ్మాయి ఇది చదువుకుంటా అన్నది, గవర్నమెంట్ బల్లెని చదివింది. ఎప్పుడైనా ఫస్టే వచ్చింది క్లాస్కు, ఇక చదువుతుంది. మేడం కూడా అన్నది, అమ్మ చదువుపియండ్రి, మీ అమ్మాయి మంచిగా చదువుతుంది అని అన్నది. అంటే చదివిపించినాం, మంచిగా చదువుకుంది, కష్టపడ్డది, జాబ్ వస్తుంది మా బిడ్డకు. అదే అయితే మీరు ప్రోత్సహించడం గ్రేట్ అమ్మా, ఎందుకంటే మస్తు మంది 4 సంతానంలా మళ్ళా ఆడపిల్లల చిన్నది అవసరమా అని అనుకుంటారు అందరు తల్లిదండ్రులు. చదువులా మంచిగా ఉందని ఇక మేము కూడా ఈ చదువుకో బిడ్డ అని అమ్మాయికి మంచిగా చెప్పినాం. మేము చదువుకున్నాము, జాబ్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు మీకు? ఎట్లా? బాగా సంతోషంగా ఉంది, మస్తు సంబరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంతకుముందు అయితే ఎవ్వరు ఎక్కువ మనల్ని గుర్తుపెట్టేటోళ్ళు కాదు, ఇప్పుడు మా సొంటోళ్ళు కూడా ఎంతో మంది మీ దగ్గరికి వచ్చి మీకు విలువిత్తురు అని అంటే అది మీ అమ్మాయి వాళ్ళే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మా, ఆడపిల్లలను చదివించడం అవసరమా, వాళ్ళకు ఉద్యోగం వచ్చిన పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు ఎవరికో సంపాదించి పెడతారు కానీ మనకేమైనా సంపాదించి పెడతారా అనే ఉద్దేశం ఉండేటువంటి పరిస్థితి కదమ్మా. అట్లా అన్నారు కానీ మేము కూడా అట్లనే అనుకున్నాం. కానీ ఇక మా అమ్మాయి మా అదృష్టం మంచిగా చదువుకుంది. మేము కూడా చదువుకో బిడ్డ అని చెప్పినాం. అమ్మాయి చదువుకుంది, మేము కూడా చదువుకో బిడ్డ అని అన్నాం. చదువుకుంది, జాబ్ వచ్చింది, సంతోషంగా ఉంది మాకు. మీరు అదృష్టం అంటారు కానీ నేను అట్లానా, ఎందుకంటే టాలెంట్ తను చదివింది, కష్టపడ్డది కాబట్టి ఆ టాలెంట్కి వచ్చినటువంటి ఉద్యోగం అంతే. అదృష్టం చాలా తక్కువ. గ్రేట్ అమ్మా, నిజంగా మీలాగా ప్రోత్సహించేటువంటి వాళ్ళకు కూడా ఉండాలి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండాలి అమ్మాయిలను చదివించుడు. మీ బిడ్డలాగానే ఎవరికన్నా ఇట్లాంటి పిల్లలు ఉంటే వాళ్ళకి మీరేం చెప్తారు? చదివిపియాలి. ఇక అమ్మ నాన్నలు చదివిపియాలి. బిడ్డని చూడద్దు, ఆడపిల్ల అని చూడద్దు, ఇక చదువుకోవాలి అని చెప్పాలి మనం తల్లిదండ్రులం కదా. ఎందుకంటే మంచిగా చదువుకుంటే ఎవరి అదృష్టం ఎట్లుంటుందో, ఎవరికి ఇక్కడ ఏం చదువుకోవాలి బిడ్డ అని చెప్పాలి. ఇక వాళ్ళకు ధైర్యం అన్నది చెప్పాలి తల్లిదండ్రులం. ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు, మీకు ఏం అవసరం ఉన్నా మేము అన్ని చేసి పెడతాం. బుక్కులు అంటే బుక్కులు కొని ఏదైనా ఇవ్వగలుగుతాం తల్లిదండ్రులము. చదువుకోండి బిడ్డ అని చెప్పాలి. గ్రేట్. ఎంతమంది చదివిపించినా కూడా కొంతమంది అక్కడ దాకా చేరలేకపోతారు ఉద్యోగం వరకు. ఎందుకంటే మీలాగా తల్లిదండ్రులు చాలా మంది ఇలా చదివిస్తారు. ఈ కంప్యూటర్ యుగంలో చదువుకుంటేనే మంచిగా ఏం పని చేస్తే ఏమున్నది అని చదువుకు విలువ పెరిగింది, ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి చదివిస్తారు. అయినా కూడా అందరికి అత్తలేదు ఇది, కొంతమందికి వస్తుంది. అయినా మీ పాప ఇట్లా తొందర మళ్ళీ ఏంటంటే ఒకటేసారి మొదటిసారికే ఉద్యోగం కొట్టడం అనేది గ్రేట్. అంటే మీ యొక్క సహకారం ఉంటేనే ఇదంతా సాధ్యమైంది. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ. బాబు నమస్తేనే. చాలా గర్వంగా అనిపిస్తుంది ఇప్పుడు కదా. అంటే మీరు ఏం పని చేస్తారే? మేము ఇంత వడ్ల పని కొంటుంది, వ్యవసాయం ఉన్నది. ఇక చిన్న పనులే. చిన్న పనులు అంటే మన కుటుంబంలో అంటే మీరు కానీ
ఇంకా మీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇంతకుముందు ఉద్యోగులు ఉన్నారా? అంటే ఎందుకంటే మా కొడుకే ఉన్నాడు, నా కొడుకు చిన్న కొడుకు ఉద్యోగం చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. అంటే ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్గా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలే మంచి హోదాలు చదివించాను. మా అమ్మల తర్వాత ఆ చిన్నోడే తీసుకుపోయి శైలిని అనిపించిండు. హైదరాబాద్లో చాలా రోజులు ఉంచుకున్నాడు. ఆ పైసలు కూడా కట్టిండు, పైసలు చేతిలో ఉన్నాయి కాబట్టి నౌకరు ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా చాలా మంచిగా చూసుకున్నాడు. ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా అన్నిటిని అరుచుకున్నాడు. మేము వాళ్ళకి తండ్రి అంటే వాడు మనకు కూడా తండ్రిగా మారి గ్రేటే. మీరు అట్లా అన్నాడు గ్రేట్. వాడు మనకు తండ్రిగా మారి ఒక దేవురాగా మా అందరిని మంచిగా చూసుకున్నాడు. శల్యం చదివించిండు, చాలా సంతోషం. ఇప్పుడు మొన్నటిదాకా ఆమె చదువుకుంటున్నది. వాళ్ళకి మేము కోర్చపరచను, అది చదవాలి, చేయాలి, మంచిగా ఉండాలి, ఉద్యోగం రావాలి. ఉద్యోగం అది దేవుని దయ, కానీ నువ్వు చదువు మాత్రం గట్టిగా చదవమంటే పొద్దుగా మొదలు పెడితే పొద్దుగా అన్నం తినదంటే చదువుడే, ఎప్పుడు చూసినా చదువు ఇంత దొడ్డు బుక్కులు ఉన్నాయి. మాసం రాత్రి పారాయణ కూడా చదివాను. మీరు చదివిరా? మేము చదువుకోలేదు, వీళ్ళు కానీ మా వాళ్ళు తోలేరే. ఇక వ్యవసాయం అది ఇది చిల్లర పనులకి వెళ్ళాక ఏమైనా వద్దు నేను ఒకటి చేస్తావు అయ్యింది నడు వద్దు పనికి అన్నట్టు మా వాళ్ళు అట్లా చేసిండు. అంటే అప్పటి పరిస్థితులు మళ్ళా ఇక ఆయన కొట్టోళ్ళకి తెలియదు చదువు గురించి, తెలియక మా అమ్మ చదివేయాలి. ఏదో చిన్న వరకు నైట్ రాత్రి స్కూల్ చెప్తారు, రాఘుల పంతులు ఉండే ఆ సారు మాకు రాత్రి దొంగతనం ఆడుకొని పోయినట్టు పోకుండా చదువుకొని అక్షర పొగడు నేర్చుకున్నా. అక్షర పొగడుతో చిన్నగా 2 అక్షరాల తర్వాత 3 అక్షరాల తర్వాత 4 అక్షరాలు అట్లా చేసి పెంపుదల చేసుకున్నాం. ఆ ఒత్తులు కావతులు మావతులు సున్నలు ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడైతే చదువుతున్నాం. నాకు ఇంకా దేవుని పేరు ఉన్నట్టే ఉంటుంది. గ్రేటే. ఎందుకంటే చదువు విలువ తెలిసినోనిగా నువ్వు పిల్లల్ని చదివిపించి కొడుకు సాఫ్ట్వేర్లుగా అంత మంచి స్థానంలో ఇప్పుడు ఒక ఆఫీసర్గా బిడ్డ చాలా గ్రేట్ పర్సన్. ఎందుకంటే బాగా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లల్ని చదివితే మనకి ఏమవుతుంది, అది తప్పు. ఎట్లా అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళు విలువకైతే మనకి విలువ వస్తుంది, వాళ్ళు మంచిగా బతికితే మనకు సంతోషం ఉంటుంది. మనం ఒకరు బతికితే బతుకు కాదు, సమస్త జనాసుఖినో భవంతు అన్నాడు. జనరక్షణ కూడా మనం చదివేటువంటి యొక్క దైవ కార్యం చదువుతుంటే లోకానికి కూడా క్షేమంగా ఉంటుంది. ఓంకారంలో ఉన్నాడు పరమాత్మ, ఓంకారంలో ఉన్నాడు శివుడు, సూర్యచంద్రుడు ఆ దేవుని కన్నులు. అన్నీ వాళ్ళు మనలో చూసుకున్నట్టు మనం బిడ్డలు చూసుకోవాలి. లోకాన్ని కూడా పిల్లలు వస్తే ఎంత గౌరవించాలి, వాళ్ళకి చదివియాలి. పండు ఫలం ఏదున్నా కానీ మన పిల్లలు ఎట్లా పరాయి పిల్లలు కూడా అంతే చూసుకున్నాను నేనైతే ఇంతవరకు అయితే. అట్లా గ్రేటే. నీ మంచితనం తోటి వంగ ఎక్కడ కంప పడ్డదనుకో ఆ కంపను తీసేసిపోతాను. ఎంతన్నా పని ఉన్నాయి ఇక్కడ ఆపి అప్పుడు దాన్ని ఊడిసేసిపోతాను. ఓటు రావు తగిలితే అది ఆ రోజు కాకుండా తెల్లారన్నా రావుతున్న తవ్వేసి తీసేసి ఎదుటి వానికి హానికరం కాదు. గ్రేటే. మంచితనం చూసుకుంటే మనం ప్రజలు కూడా చూసుకోవాలి మన శక్తిత్వాలది. ఖచ్చితంగా మనం చేసేటువంటి పని ఏదైనా సరే 10 ఇంతలే మనకు తిరిగి వస్తుందని నమ్ముతాను నేను. మనం మంచి అయితే మంచి అవుతుంది, మనం చెడు అయితే మనకు 10 ఇంతలు చెడు అవుతుంది. మీరు చేసిన మంచి అయ్యేలా మీ పిల్లల రూపకంగా ఈరోజు మమ్మలను మన ఇంటికి వచ్చి ఇట్లా మాట్లాడించే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే చూడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారు ఇలా మీ పిల్లలు. గ్రేట్ కదా. ఇప్పుడు మీరు అనుకున్నది అయితే మీ కళ నెరవేరిందా? చాలా సంతోషం కదా. గ్రేటే. అయినా నిజంగా మీలాంటి తల్లిదండ్రులు ఉండడం వాళ్ళ అదృష్టం కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు కొన్ని గోల్డెన్ వర్డ్స్ అవి. నేను కాదు మాకు వాళ్ళు తల్లిదండ్రులు మమ్మల్ని ఇప్పుడు ఇట్లా చూసుకుంటున్నారు అని అంటే మీ గౌరవం, వాళ్ళు మీకు ఇచ్చే గౌరవం గ్రేట్ బాపు నిజంగా. అంటే బుజ్జికి ఈ రకంగా రావడం, మీ కొడుకు కూడా అంత మంచిగా తనకు అన్ని సౌకర్యాలు ఇవ్వడం, అంత చదివిపించడం, డబ్బులు పెట్టడం. మనం పిల్లలు కానీ ఆ పిల్లలు మనం అమ్మాని ఎంతో గౌరవించుకుంటాం, వాళ్ళు కూడా నాయన అంటే అంత గౌరవ. మళ్ళీ ఆ పిల్లలు మనకు తల్లిదండ్రిగా నిలబడి వాళ్ళు మన రక్షణ చూస్తుంటారు. అందుకని వాళ్ళని మనం చూసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు. చాలా సంతోషం. ఇప్పుడు బుజ్జికి నౌకరు వచ్చినాక మీరు బయటకు పోతే ఎట్లా అంటారు, మిమ్మల్ని ఎట్లా చెప్తారు? అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? మంచిగా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఆ గౌరవం అనేది పిల్లలకు మా మీద ఉన్నది, మాకు పిల్లల మీద గౌరవం ఉన్నది. మీరు అనుకున్నారా వీళ్ళు ఖచ్చితంగా ఇట్లా నౌకరి కొడతారు మాకు పేరు తెస్తారు అని మీరు అనుకున్నారా? చదువుకోవాలి, మెదడైతే పెద్దగా రావాలి, చేసి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పి మాకు ఎంతో కోరికతోనే చదివించారు.
ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి మనకు మన టాలెంట్కి దగ్గర వస్తుంది, మీరు చదువుతూనే ఉండరు అని చెప్పారు. ఓకే ఓకే, గ్రేట్ బాపు. నిజంగా మీతో మాట్లాడినాక నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి. థ్యాంక్ యూ బాపు. నమస్తే సార్. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు మీకు మీ మరదలు అనొచ్చు, అంటే మిసెస్ వల్ల చెల్లె, ఎట్లున్నది సార్ ఫీలింగ్? ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆమె 10th క్లాస్ నుంచి వెళ్ళి ఆమె టాలెంట్ మేము ఏర్పాటు చేసాము. ఓకే. అప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ 10th టాప్ వచ్చింది. ఓకే. మన మండల్ లెవెల్లో. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడనే చదివించాము, అందరూ కూడా టాపర్. ఆ తర్వాత గురుకులలో సీట్ వచ్చింది, గురుకుల వేమలలో చదివించాము. ఓకే. డిగ్రీ చదివేటప్పుడే ఆమె ఇక నువ్వు వేరే పీజీ కానీ ఇట్లా వేరే అవసరం లేదు, ఏదైనా జాబ్ పర్పస్ని ప్రిపేర్ కావాలి గవర్నమెంట్ అని అప్పుడే డిసైడ్ చేసినాం. గ్రేట్ సార్. అంటే మంచి అప్పటి నుంచి వేరే వేరే బుక్స్ మన జీకేకి సంబంధించినవి కాంపిటేటివ్ బుక్స్ ఇచ్చి చదవమని ఈ టైంలో చదువుకోమని చెప్పినాం. సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. డిగ్రీ అయిపోయిన తర్వాత క్యాంపస్లో కూడా సీట్ వచ్చింది, పీజీ పోయింది, అడ్మిషన్ కోసం పోయింది. కానీ అక్కడ వాతావరణం నచ్చలేదు నాకు, ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ కంఫర్ట్గా లేదని పీజీ చేయాలంటే సరే అని చెప్పి తర్వాత హైదరాబాద్లో హాస్టల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేయించి చేయించాను. గ్రేట్ సార్. అంటే తను ఇక్కడ మండల్ లెవెల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినా కూడా లోకల్లోనే ఉండేటువంటి గ్రామంలోనే ఉండేటువంటి జూనియర్ కాలేజీలు ఎందుకు వేయాలనిపించింది? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మంచిగా చదివిందంటే ఇంకెక్కడికైనా పంపించాలని ఆలోచనలు వస్తాయి కదా అందరికీ, పెద్ద పెద్ద పట్టణాలకు, హైదరాబాదు, పెద్ద పెద్ద ఇప్పుడు కొన్ని పేరుగాంచిన వాళ్ళు పేర్లు చెప్పగానే బాగా ర్యాంకులు వచ్చినాయని జూనియర్ కాలేజీలు అవి ఇవని ఒకటి రెండు అని చెప్పుకుంటారు. అట్లాంటి కాలేజీలకు ఎందుకు పంపించలేకపోయారు మరి? అదే అయితే మాకు ఆర్థిక పరిస్థితులు కూడా అప్పుడు అంతంత మాత్రం ఉంటాయి. ఓకే. అంటే ఆమె టాలెంట్ ఉంది కాబట్టి ఎక్కడైనా చదవగలుగుతుంది. మళ్ళీ ఏమన్నా అవసరం ఉన్న గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, మేము ఉన్నాం, వాళ్ళ అక్కయ్య ఉన్నది, ఏమన్నా కానీ చూద్దామని ఇక్కడే చేస్తాం. ఇక్కడ కాలేజ్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం ఒకటి అందుబాటులో ఉంటే అన్ని సౌలతులు చూసుకోవాలని. గ్రేట్ సార్. దీని తర్వాత మళ్ళీ డిగ్రీ గురుకుల గ్రేట్. మొత్తం గవర్నమెంట్ స్టడీ, గవర్నమెంట్ ఎక్కడైనా ఆమె టాప్. ఇక్కడ స్కూల్లో, అక్కడ జూనియర్ కాలేజ్లో డిగ్రీ. మీ ప్రోత్సాహం సార్, వాస్తవానికి మీ ప్రోత్సాహం. ఆమె చిన్నప్పుడే ఆమె టాలెంట్ అర్థమైపోయింది, ఆమె చదువుకోగలుగుతానే ఉద్దేశంతోనే ఖచ్చితంగా మా ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి, అది ఏమైతే ఖచ్చితంగా మనం సాధించుకుంటామని అదే విషయం మీరు అనుకున్నాం ఫస్ట్ నుండి. ఓకే. ఎందుకంటే అంత టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి ఉన్నప్పుడు మనం ఆమెకు అవకాశాలు ఏముంటాయో చెప్పాలని చదువుకున్న వారుగా మీకు బాగా తెలుసుంటుంది గవర్నమెంట్ ఉద్యోగి యొక్క, ఎందుకంటే అదే ఆఫీస్లో మీరు వర్క్ చేస్తారు కాబట్టి. ఏ స్థాయిలో ఉంటారు సార్? అంటే మీరు ఏ వర్క్ చేస్తారు సార్? మెడిసిగ్నేషన్. నేను అయితే ఎంఎస్సి బీఈడి. ఓకే. నాకు 1.5 మార్క్తోనే డిఎస్సి మిస్ అయింది. అప్పుడు ఇక నాకు తెలుసు కదా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఇంత స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కొట్టడం అనేది నాటే జోక్. ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఇక ఈమెకి ఏ టెన్షన్ ఉండద్దు, ఏ ప్రాబ్లమ్స్ ఉండద్దు అని అలా చేస్తాను. గ్రేట్ సార్. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు ఇచ్చేటువంటి గైడెన్స్, అంటే వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి ప్రోత్సాహం, సెకండ్ ఇయర్ ఉండగానే ఆమెకు సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయించినాం బుక్స్. అది కొద్దిగా అడ్వాన్స్ అయింది, చాలా ఇలా ఎంత ర్యాంక్ కొట్టినా మనకు అది అవసరం లేదు, ఓన్లీ పర్సెంటేజ్ పాస్ మనం సరిపోతుంది. మొదటి నుంచి ఇవే చదవాలని అప్పటి నుండి ప్రిపరేషన్ చేపిస్తాం. అంటే మీరు కాంపిటేటివ్ను చూసి 1 మార్క్లో మిస్ అయిన వాళ్ళు కాబట్టి మీకు దాని విలువ తెలిసింది. చాలా మంది ఏమనుకుంటారు సార్, ఇప్పుడు డిగ్రీ కాగానే పీజీ చేయాలి, పీజీ అయిపోగానే అవసరం కూడా పిహెచ్డీ పోవాలి, అంటే పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ మీలా తొందర సెట్ కావాలి, తొందర జాబ్ కొట్టాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. గ్రేట్. అయితే మేము అప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే మా ఫ్రెండ్, మీరు ఆ సార్ ప్లేస్లో మీరు వచ్చారు, నరేష్, మా క్లాస్మేట్ నరేష్. ఓకే. అతను ఇంటర్మీడియట్తోనే టీటీసీ చేసి ఆయనకు గైడెన్స్ ఉంది కాబట్టి టీటీసీ చేసిండు, జాబ్ కొట్టిండు. మా డిగ్రీ అయిపోయేసరికి తను టీచర్ అయింది. గ్రేట్. అట్లా మాకు కొంత ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ చదువుకుంటా మన ఛానల్ ఉద్దేశం కూడా అదే సార్. అప్పుడు నా పరిస్థితి కూడా కదే, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయినా. మా ఫ్రెండ్ ఒక ఆమె టీటీసీలో జాయిన్ అయింది. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వేములలోనే, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆమెది వేములలోనే జవహర్లాల్ నెహ్రూ కాలేజీలో టీటీసీ అయిపోయింది. మా ఊళ్ళకు టీచింగ్ ప్రాక్టీస్కి వచ్చింది. అప్పుడు ఇది ఎట్లా అంటే అప్పుడు చెప్పేవాళ్ళు లేక అప్పుడు టీటీసీ ఉన్నదని తెలిసి నేను ఇంటర్నెట్ టీటీసీ చేసిన. డిగ్రీ అయిపోయినాక నేను టీటీసీ చేసి తొందర జాబ్ పెట్టినా. నాకు చిన్న వయసులోనే సేమ్ ఇట్లనే, అంటే నిజంగా అప్పుడు నాకు దొరకలే. అట్లాంటి వ్యక్తులకు గైడెన్స్ ఇద్దామనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ తనకు మీరు దొరకడం చాలా గ్రేట్.
ఎందుకంటే సరైన సమయంలో సరైన గైడెన్స్ ఇచ్చేటోళ్ళే గ్రేట్. అంటే డిఎస్సి ఆస్పిరెంట్గా మీకు దాని విలువ తెలుసు కాబట్టి. ఇప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ తను ఎట్లుంది సార్ ఫీలింగ్ ఎట్లుంది? అవును సార్, నాకు ఇప్పుడు నేను కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో. అందరూ అడగడమే, ఇప్పుడు మీ ఇంట్లో ఇంత చిన్న వయసులోనే అమ్మాయికి వచ్చిందంటే అది ఎట్లా సాధ్యమైంది, ఎట్లా చేసారు? ఒక్కసారి కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించింది కదా. మళ్ళీ గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయింది, గ్రూప్ 2లో జాబ్ వచ్చింది, గ్రూప్ 3లో కూడా 292 ర్యాంక్తో అది కూడా టాప్లో ఉంది. అందరూ అడుగుడమే, అందరూ గ్రేట్ సార్. నిజంగా మీ ప్రోత్సాహం గ్రేట్ ఇక్కడ. అంటే ఏ తల్లిదండ్రికైనా చదివించాలని ఉంటుంది, ఎవరికైనా ఉన్నత స్థానంలో చూడాలని ఉంటుంది. కానీ వాళ్ళు మీలాగా చదువుకోలేదు కాబట్టి దొడ్డు లెక్కల మనం మాట్లాడాలంటే దొడ్డు లెక్కల అమ్మ చదువుకో, నీకు ఏ అవకాశం ఉన్నా ఏ అవసరాలను మేము తీరుస్తాం, ఏ అవకాశాలు ఉన్నా వినియోగించుకో అని చెప్తారు. కానీ గిది సరైన అవకాశం ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది మీరే గ్రేట్. ఎందుకంటే అందరికీ ఇప్పుడు తనకు కూడా ఉంటుండే కావచ్చు, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాతనే పీజీ చేయాలి అని ఉంటుండే కావచ్చు. కానీ మీరు చెప్పడం వల్ల మంచి ఒక ట్రాక్లకు వచ్చి ఇలా గ్రూప్ 2 ఆఫీసర్ ఇప్పుడు మా స్థాయి కంటే పెద్ద స్థాయి, కానీ గ్రేట్గా అనిపిస్తుంది సార్. మాకు తనతో మాట్లాడినప్పుడు చాలా గ్రేట్ ఫీలింగ్ అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇంకా అవకాశాలు మించిపోలేదు, డిఎస్సిలో ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ తీసుకుంటా, మీరు ఎట్లా కష్టపడ్డారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇక్రమ్ ఛానల్ ఫర్ టేకింగ్ దిస్ వీడియో. నేను శ్రీవాణి వల్ల బ్రదర్ని. కంగ్రాచులేషన్స్ శ్రీవాణి ఫర్ క్రాకింగ్ దిస్ గ్రూప్ 2 ఇన్ ఫస్ట్ అటెంప్ట్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ విజయాన్ని చూసి నేను చాలా ఇన్స్పైరింగ్ ఉంది. నేను ఈ విషయంగా కొన్ని నాకు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే నో పెయిన్ నో గెయిన్ అని. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలాసార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఒక్కొక్కసారి అర్ధరాత్రి కాల్ చేసేదానివి. సో నేను వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ హాస్టల్లో దించి వచ్చేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, ఇంత కష్టపెడుతున్నానని. కాకపోతే నో పెయిన్ నో గెయిన్ కాబట్టి మనం ఇప్పుడు కష్టపడితేనే తర్వాత మనం సుఖంగా ఉండగలుగుతాం అనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ తోటి నేను ఎప్పుడు నీకు వెన్నంటే ఉన్నాను. కాకపోతే నీకు ఎప్పుడు దగ్గరలో ఉండకుండా దూరంలోనే ఉండి నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ నీ విజయం కోసం నేను ఎప్పుడు ఆలోచించేవాడిని. ఎలా ముందుకెళ్తే ఎలా రిజల్ట్ వస్తుంది అనే ప్రతి క్షణం ఆలోచించేవాడిని నేను. అలాగే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రతిసారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, నువ్వు ఫైనల్లో ఎగ్జామ్స్ రాయాలి. కాబట్టి ప్రతిసారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే మనకు ఫ్యూచర్లో మంచి రిజల్ట్ వస్తుందని అలా కూడా చెప్పేవాడిని నేను. అండ్ కన్సిస్టెన్సీ. సో అప్పుడప్పుడు మా చెల్లె చెప్పేది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి, సో ఏం చేయాలి అన్నయ్య అని. అప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కాకపోతే మరి ఏం చేస్తావు నువ్వు అని అడిగేవాడిని. అప్పుడు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది, ఎక్కడ కూడా ఆపలేదు. అరౌండ్ 3 years ఈ గ్రూప్ 2కి కేటాయించింది. ఈవెన్ పీజీకి కూడా జాయిన్ అవుతా అని చెప్పేది. కాకపోతే నేను పీజీ అనేది అది డైవర్ట్ అయిపోతావు ఎగ్జామ్స్కి, మనకు డిగ్రీతో సరిపోతుంది, సో మనకు పీజీ ఏం అవసరం లేదని చెప్పి ఓన్లీ ఒక్కటే దానిపైన కాన్స్టెంట్గా ఉంచాను. సో అది చాలా ప్లస్ అయిందని చెప్పగలుగుతాను నేను. అదొకటి. ఇంకోటి హైదరాబాద్ లో అశోక్ నగర్ సో సెంట్రల్ లైబ్రరీ దగ్గర హాస్టల్ తీసుకొని అక్కడనే ఉంచాను. చాలా 1.5 year 2 years అక్కడే ఉంది. సో దట్ కాసింగ్ లైక్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ లైక్ కాంపిటేటివ్ స్పిరిట్. సో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండడం వల్ల కూడా ఒక హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. మా చెల్లె ఫైనల్ గోల్ ఈజ్ లైక్ సివిల్. సో నేను తప్పకుండా అనుకుంటున్నాను ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ క్రాక్ చేస్తుంది, మంచి జాబ్, దీనికంటే మంచి జాబ్ వస్తుందని నేను అనుకుంటూ గాడ్ బ్లెస్ యూ చెల్లె. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్కారం సార్. ఇప్పుడు శ్రీవాణి మన దగ్గర చదువుకున్నది కదా సార్? చిన్నప్పటి నుండి నా దగ్గరికే వచ్చింది. ఎట్లా అంటే అన్ని బేసిక్ గా ఆల్ఫాబెటిక్స్ ఒకటే లైన్ చదివితే ఆమె మధ్యలో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పడానికి రెడీగా ఉండేది. ఎందుకంటే నాకు అప్పటి నుంచి ఆమె మెమొరీ మీద ఉంది కొంచెం. కానీ ఈ రోజు ఇంత స్థాయిలో ఉంటుందని అసలు నేను ఊహించలేవు. ఇప్పుడు అయితే అది పట్టరాని ఆనందం. మే నుంచే తనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అక్క ఇది అని చెప్పింది. ఎందుకు బయటికి ఎప్పదు అనుకున్నాయి. ఆ హ్యాపీనెస్ అప్పటి నుంచి దాచుకొని రివీల్ అయినాక అందరికి చెప్పేసుకున్నాయి ఒకటేసారిగా. చాలా హ్యాపీనెస్ ఉంది సార్. ఎట్లా ఉంటుండే తను?
ఏ సార్ జోయల్గా, ఎందుకంటే పిల్లలందరితో కలిసి ఆడుకునేది స్కూల్లో. ఈ స్కూల్లో అప్పుడు ఉన్న టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు గుర్తించారు తనని. చదువుతుంది. తనతో పాటు ఇంకొక 2 అమ్మాయిలు ఉండేది, వాళ్ళు కూడా పర్వాలేదు అనిపించింది. కాకపోతే అందులో షైన్ ఈమె, అందరికంటే మెరుగ్గా చదివింది తనొక్కతే. ఆమె ఇట్లా గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి ఇట్లా మీకంటే అప్పుడు మీ దగ్గర స్టూడెంట్, ఇప్పుడు మనం వెళ్తే మనం మేడం అని వెళ్ళి మనకంటే పై స్థాయిలో ఉన్నారు కదా, అట్లా ఇద్దరు అని మీరు ఊహించరా? ఊహించలేదు, కానీ ఈ సంతోషాన్ని మాత్రం ఎక్కడ చెప్పుకోనో నాకు అర్థమవుతలేదు సార్. అంత హ్యాపీగా ఉంది. అంతే కదా. ఎంత అంటే అసలు మా దాంట్లో ఇంత హైలైట్ గా అయింది తను ఒక్కతే. తను నాకు అన్న కూతురు, మా వంశంలో దాదాపుగా ఇంత హైలైట్ అంటే తను ఒక్కతే. అంత వేరే వేరే రూట్స్ కు వేరు కానీ ఇంత బాగా చదువుకొని ఇంత మంచి రూట్ లో ఉన్నది అంటే మా అందరికి పేరు వచ్చినట్టే. నేనైతే ఈ క్రెడిట్ అంతా మీ అన్న కూతురు అన్నారు కాబట్టి మీ అన్నగారికి చేతులెత్తి పాదాభివందనం చేసిన తక్కువనే, ఎందుకంటే పిల్లల్ని అట్లా పెంచిండు. తనొక మాట అన్నాడు మేడం, మా పిల్లలు మా తల్లిదండ్రులాగా, మేము అప్పుడు వాళ్ళకి సేవ చేసిన, వాళ్ళు ఇప్పుడు మాకు అంటే తల్లిదండ్రులాగా మమ్మల్ని దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ చిన్న కొడుకే ఇదంతా చేసిండు. వాళ్ళ పెద్ద కొడుకు ప్రోత్సాహం బాగున్నది, వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ పెద్ద బిడ్డ కానీ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటున్నాం మేము అని చెప్పేసి చాలా మంచి విషయాలు చెప్పి నిజంగా తను గ్రేట్. అయితే తను కొంచెం ఆధ్యాత్మికంగా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్నయ్య. దాంతో పాటు వదిన కూడా ఎంత క్రమశిక్షణ, ఎట్లా పిల్లల్ని పెంపకం చేస్తే వాళ్ళ రూట్ మైండ్ సెట్ ఎట్లుంటుందో వదిన కూడా చాలా తెలుసు. అట్లనే పిల్లల్ని అదే మాదిరిగా పెంచిండ్రు ఇద్దరు పిల్లలు. ఇప్పటి వరకు కూడా ఎవరిని నొప్పించి మాట్లాడడం నేను చూడలేదు. అది మాటలలో కాదు మేడం, ఆమె ఆ వయసులో గ్రూప్ ఆఫీసర్ అయింది అంటేనే అర్థమవుతుంది ఎట్లా వాళ్ళు ఎట్లా పెంచి. నేను తనకంటే వాళ్ళ అక్క మీద హోప్స్ నాకు ఎక్కువ ఉండే. ఇప్పుడు శ్రీవాణి కంటే వాళ్ళ అక్క మీద నాకు బాగుండే, ఏదో ఒకటి సాధిస్తుంది అని. కాకపోతే ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ సాధించి చూపించి మాకు అందరికి హ్యాపీనెస్ నింపింది. అంటే అప్పుడు వాళ్ళ అక్కయ్యకు అప్పుడు వచ్చినటువంటి అవకాశాలు తక్కువ. తన గురించి కూడా తెలుసు. అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం సమయము ఎక్కువ నోటిఫికేషన్. తను కూడా బాగా మంచి నాలెడ్జ్ పర్సన్. ఆమె నాలెడ్జ్ లో కూడా నాకు ఏ మాత్రం లేకుండే. గ్రేట్. ఆ తల్లిదండ్రులు గ్రేట్. అంటే ఆ పిల్లలు ఆ నలుగురిని ఎక్కడ కూడా తక్కువ లేకుండా అందరూ మంచి స్థాయిలో ఉంచుకోవడం అనేది గ్రేట్. బాగా గ్రేట్ సార్. వాళ్ళని ఆ మార్గంలో నడిపించినందుకు, వాళ్ళు ఆ స్థాయిలో తీసుకొచ్చినందుకు, వాళ్ళు ఒకరికొకరు కృతజ్ఞత చూపించుకున్నందుకు అది హ్యాపీ. అంతే. గ్రేట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.